హల్లెలూయా! 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 సర్వశక్తిగల దేవ, జీవంగల తండ్రి, ఈ సమయాన్నంతటిని మీ చేతులకు అప్పచెప్తుండగా ప్రభా మీరే మహిమ పొందండి. జీవంగల దేవ, ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. మీరే మహిమ పొంది మరి తండ్రి నాయన మీరు నడిపించమని మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! కన్నీరు తుడుచువాడు కళ్ళల్లోనే ఉన్నాడు, గాయాన్ని మాన్పువాడు గుండెల్లో కొలువై ఉన్నాడు. నా వెన్ను తట్టాడు, చేయి విడువనన్నాడు. నా వెన్ను తట్టాడు, చేయి విడువనన్నాడు. నా కాపరి తానేనన్నాడు. నా కాపరి తానేనన్నాడు. తన మందలో నన్ను చేర్చాడు. తన మందలో నన్ను చేర్చాడు. గాఢాంధకారం కమ్ముకొనగా గతమే శాపమై నవ్వగా. గాఢాంధకారం కమ్ముకొనగా గతమే శాపమై నవ్వగా. నాదరి నిలిచాడు, ఓదార్పునిచ్చాడు. నాదరి నిలిచాడు, ఓదార్పునిచ్చాడు. నా కాపరి తానేనన్నాడు. నా కాపరి తానేనన్నాడు. తన మందలో నన్ను చేర్చాడు. తన మందలో నన్ను చేర్చాడు. కన్నీరు తుడుచువాడు కళ్ళల్లోనే ఉన్నాడు. గాయాన్ని మాన్పువాడు గుండెల్లో కొలువై ఉన్నాడు. సాతాను శోధనలే వెంబడించగా, మరణపు వేదనలే చుట్టుకొనగా. సాతాను శోధనలే వెంబడించగా, మరణపు వేదనలే చుట్టుకొనగా. రక్తాన్ని కార్చాడు, రక్షణను ఇచ్చాడు. రక్తాన్ని కార్చాడు, రక్షణను ఇచ్చాడు. నా కాపరి తానేనన్నాడు. నా కాపరి తానేనన్నాడు. తన మందలో నన్ను చేర్చాడు. కన్నీటి తుడుచువాడు కళ్ళల్లోనే ఉన్నాడు. గాయాన్ని మాన్పువాడు గుండెల్లో కొలువై ఉన్నాడు. నా వెన్ను తట్టాడు, చేయి విడువనన్నాడు. నా వెన్ను తట్టాడు, చేయి విడువనన్నాడు. నా కాపరి తానేనన్నాడు. నా కాపరి తానేనన్నాడు. తన మందలో నన్ను చేర్చాడు. తన మందలో నన్ను చేర్చాడు. అవును తండ్రి, సర్వశక్తి గల దేవ, జీవం గల తండ్రి నాయన ఎత్తుకోండి. మరి లోకంలో ఉంటున్నప్పుడు తండ్రి నాయన నిరక్షణను మాకు ఇచ్చావు ప్రభా. మా కన్నీరంతా తుడిచి తండ్రి నాయన, జీవం గల దేవ తండ్రి, నీ మందలో తండ్రి మమ్మల్ని చేర్చి తండ్రి నాయన నువ్వు నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ అయా ప్రభా తండ్రి, ఈ సమయాన్ని మీకు అప్పచెప్తుండగా మీరే మహిం పొందమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు శైలజ. వందనాలు.
వందనాలండి. చేరి వచ్చిన సోదరులందరూ కూడా ఎస్టీ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అనంతపురం వాళ్ళందరికీ కూడా శైలజ ఎవరో తెలుసు. శైలజ MBBS ఇక్కడే చదువుకుంది. మొట్టమొదట కాలేజీ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ స్థాపన జరిగినప్పటి నుండి మరి ఇక్కడే చదువుకుంది. తను మన గాస్పుల్ హాల్ అసెంబ్లీకే రెగ్యులర్గా వచ్చేది. తనకు ప్రభు కొరకు చాలా సాక్షిగా ఉంది. అనేకులను మందిరానికి నడిపించబడ్డానికి ఆస్కారంగా దేవుడు బిడ్డను వాడుకున్నాడు. మన స్థానిక సంఘానికి వచ్చి ఇక్కడే బాప్తిసం తీసుకుంది. ఆమె కాక ఆమె ఫ్రెండ్స్ ఆశా, డాక్టర్ ఆశా కానీ, డాక్టర్ విజయ కానీ, మరి ఆ తర్వాత మరికొద్దిమంది ఫ్రెండ్స్ తనతో పాటు ఇక్కడే స్థానిక సంఘంలోనే గాస్పుల్ హాల్లో బాప్తిసం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా హిందువులే అయినప్పటికీ చాలా మంది క్రైస్తవ వివాహానికే వారు నిలబడ్డారు. ఇంటి వారిని, బంధువుల్ని ఒప్పించారు, తల్లిదండ్రులను ఒప్పించారు, తన్నులు తిన్నారు, ఎంతగానో శ్రమపడ్డబడ్డారు. చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా వారి మీద జరిగింది ఇంటి వారి చేత. అయినా అన్ని శోధనలు తట్టుకొని ప్రభువు దగ్గర చక్కని సాక్షులుగా ఉన్నారు. మనందరికి కూడా సాక్షులే. నామకార్థ క్రైస్తవులలో ఉన్న వారందరికీ కూడా వాళ్ళు ఎంతో మాదిరిగా ఉన్నారు. ఆ విషయంలో మరి బిడ్డలందరూ అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తూ విస్తరించి నేటి వరకు మరి ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారు. డాక్టర్ శైలజ తను కూడా MD చేసి కాకినాడ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తను డాక్టర్గా పనిచేస్తున్నారు. నర్సింగ్ స్టూడెంట్స్ మధ్య, మెడికల్ స్టూడెంట్స్ మధ్య కూడా పని చేస్తున్నారు. ప్రభు సాక్షిగా ఉన్నారు. వివాహంలో తను కూడా ప్రభు కొరకు నిలబడ్డారు. డాక్టర్ని వివాహం చేసుకోవాలని చాలా సార్లు అలాగే మనసు కలిగి ఉంటారు. అలాంటి మనసే తల్లిదండ్రుల పిల్లలు కూడా కలిగి ఉంటారు. కానీ పిల్లల కోసమే కనిపెట్టి డాక్టర్ కాకపోయినా విజయబాబు గారిని ఇంజనీర్గా ఉన్నాయని ప్రభు నమ్ముకున్న వారిని ఆమె వివాహం చేసుకుని భర్తను కూడా ఆత్మీయంగా ముందుకు నడిపించుకుంటూ తనకు చాలా కాలంగా అండి వివాహం అయిన తర్వాత పిల్లలు లేరు. అయినా ఎప్పుడు కూడా డెస్పరేట్ కండిషన్లోకి వెళ్ళలేదు, ఎప్పుడు డిప్రెస్ అయిపోలేదు. చాలా నమ్మకంగా, విశ్వాసంతో ఉంటారు. తను చక్కగా పాడగలదు, చక్కగా పాటను కవిత్వం రాసి పాడగలదు కూడా. ఈ పాటను మీరే రాసినారు నైనా? అవునా ఆంటీ? చాలా చక్కగా ఉంది, అర్థము బాగుంది, చక్కని రాగం కూడా. మరి కళ్ళలోనే ఉన్నాడంట, కన్నీళ్ళు మనకున్న కళ్ళలోనే ప్రభు ఉన్నాడని, గుండెల్లోనే ఉన్నాడు గాయమైనా కూడా అని చక్కని అర్థం ఇచ్చే పాట పాడగలని బిడ్డను బట్టి, మెనీ టాలెంట్స్ కలిగిన బిడ్డను బట్టి ప్రభుకి స్తోత్రం. ప్రభు కొరకు ఇంకా నమ్మకంగా వాడబడ్డానికి సంతాన విషయంలో కూడా దేవుడు తన చిత్తమైతే ఆ బిడ్డకు ప్రసాదించలాగన, హన్నాలాగన దీవించి తను అనేకుల ముందు ఘనపరచడానికి ప్రభు సాయం చేస్తాడు. ఎందుకంటే తను ఘనపరిచిన వాడిని నేను ఘనపరుస్తాను ప్రభు చెప్పాడు కనుక. ఒకవేళ ప్రభు ఇచ్చినా ఇవ్వకపోయినా స్థిర హృదయంతో ప్రభుని హత్తుకునే ఆ యొక్క విశ్వాస సాక్ష్యాన్ని బిడ్డ కలిగి ఉన్నారు. ఈ సమయాన్ని శైలజకు అప్పగిస్తున్నాము. తను వాక్య పరిచయం కూడా మనకు చేస్తారు. వందనాలండి. అందరికి వందనాలండి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. వీడియో ఆన్ చేసుకోనైనా, వీడియో అంటే వీడియో చేతిలో పట్టుకున్నా. అదే అంటే బైబిల్ మళ్ళీ చేతితో ఇలా పట్టుకున్నా అనమాట. అందుకని ఎప్పుడు నాకు ఇది చూస్తానంటే అది హ్యాండిల్ చేయడం అవ్వట్లేదు అండి చేతులతో. ఓకే అండి. సో ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వేలాదిస్తులు స్తోత్రం చెల్లించుకున్నా. మరలా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ఆంటీ నాకు కాల్ చేశారు. దాన్ని బట్టి కూడా ఆంటీకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం నిమిత్తం నేను ఫస్ట్ వర్స్ మూల పాఠంగా యాకోబు 4:8 వర్స్ నేను చదువుతున్నాను. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనే వాక్యాన్ని నేను తీసుకున్నాను అనమాట. సో చాలా సార్లు
మన జీవితాల్లో అంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారంటే, దేవుడిచ్చే సంతోషం కంటే కూడా ఏదో ఒక శోధనతో, ఏదో ఒక దాంతో అన్ని కుటుంబాలు మాట మాక్సిమం చాలా క్రైస్తవ కుటుంబాలు ఆహ్, బాధపడుతూనే ఉన్నాయన్నమాట. చాలా సార్లు ఒక వాక్యం ఉంటాం. ఏంటి అంటే దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుచున్నాయి అనే వాక్యాన్ని మనం పట్టుకుంటాము. చాలా సార్లు అడ్జస్ట్ అయ్యి ఎళ్ళిపోతూ ఉంటాము. కానీ యాక్చువల్‌గా మాట దేవుడు అపవాదిని ఎదిరించమంటున్నాడు. చాలా పరిస్థితులు అది దేవుడి నుంచి వచ్చినవి కానట్టుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మేలు కలుగుటకే సమస్తాన్ని మన జీవితాల్లో చేస్తాడు అని దేవుడు చెప్తున్నప్పుడు చాలా విషయాలు అన్నెసెసరీగా మాట కొన్ని కొన్ని కీడులు అంటే ఏంటి అంటే అది సాతాను ఏం చేస్తుందంటే కుటుంబాల్లో తీసుకొనొచ్చి కుటుంబంలో డివిజన్ కలుగజేస్తుంది. కుటుంబాల్లో సమాధానం లేకుండా ఇప్పుడు ఒక వ్యక్తి కుటుంబంలో తాగేసి వస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ అది బ్రదర్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఇంట్లో పిల్లలు కానివ్వండి, అలా ఉంటూ ఈ కుటుంబంలో గందరగోళ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, ఆ కుటుంబంలో యేసుక్రీస్తుని నమ్ముకున్న కుటుంబం అయినా కానీ, ఆ కుటుంబంలో ఖచ్చితంగా సమాధానం ఉండదు. ఆ కండిషన్స్‌లో మనం చెప్పలేం మాట. ఈ దేవుడిని ప్రేమించే వారికి సమకూడి జరుగుతుందని ఎలా చెప్తాం? అది అక్కడ అపవాది క్రియ అది. సో, ఇలాంటివి చాలా విషయాలుంటాయి మాట. అంటే క్రైస్తవ కుటుంబాల్లో అంటే తెలిసి తెలియకుండా అపవాది ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని ఎందుకంటే దాని టార్గెట్ లోకం కాదండి. సాతాను యొక్క టార్గెట్ ఎవరు అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారిని వీలైనంత వరకు తప్పించడానికి, నరకంలోకి తీసుకువెళ్ళడానికి ఏర్పరచబడిన వారు సైతము అది మిస్‌లీడ్ చేయడానికే ట్రై చేస్తుందన్నమాట. సో, మనం ఏంటి అంటే చాలా సార్లు మనం ఏమనుకున్నామంటే దేవుడు శ్రమలు అంటే మనల్ని అలో చేస్తున్నాడు అనుకుంటాం గానీ, ఇక్కడ ఒక విషయం చెప్పాడు మాట. అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని. సో, అపవాదిని ఎదిరించాలి మనం. అంటే ఎదిరించాలంటే ఎలా ఎదిరించాలంటే మనకు తెలుసు ఎఫిషియన్స్ 6th చాప్టర్ 10th వర్స్ నుంచి 19th వర్స్ వరకు ఎలా ఉంది అంటే అక్కడ మనము అంటే ఆర్మర్ ఉంటదన్నమాట. దేవుడు సర్వాంగ కవచాన్ని మనకొకటిచ్చాడు. అది అందరికీ తెలుసు. అంటే మనము పోరాడేది మనుషులతో కాదు మాట. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని ఇంట్లో గాయపరుస్తూ మాట్లాడుతున్నా, లేకపోతే ఒక మనిషి ద్వారా హర్ట్ అవుతున్నా, అది ఆ మనిషికి సంబంధించింది కాదు మాట యాక్చువల్‌గా. సో, బిహైండ్ ద స్క్రీన్ ఎవరున్నారు అంటే, వెనకాల ఒక దురాత్మ పనిచేస్తుంది. అది మనకు తెలియకుండా మనం ఆ వ్యక్తి మీద కోప్పడతాము. ఆ వ్యక్తిని గట్టిగా అంటాము. కానీ అది కాదు మాట. రియాలిటీ ఏంటి అంటే, అది మనం పోరాడేది ఎవరితో అంటే, దేవుడు చెప్తాడు మాట. మనం పోరాడేది శరీరులతో కాదు కానీ అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తి కలుగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో పోరాడుచున్నామని చాలా క్లియర్‌గా ఉందన్నమాట. అంటే మన పోరాటం అది ఎవ అది ఎవరి మీద దాడి చేస్తుందంటే, మన మీద ఇవన్నీ దాడి చేస్తున్నప్పుడు మనము అయ్యో! దేవుడు నాకు ఇలాగ సమకూడి జరిగిస్తున్నాడు అని చాలా విషయాలు దేవుడికి తెలియకుండా ఇది జరగలేదు నా లైఫ్‌లో అని ఈజీగా అది ఇక్కడ ఏంటంటే విశ్వాసం పెట్టి ఎదిరించాలమాట. మనకి దేవుడు అలాంటిదిచ్చాడు. అధికారాన్నిచ్చాడు మాట. సో, చాలా సార్లు మనకు తెలుసు అవి ఏం చేయాలో, మనం ఏమేమి పెట్టుకోవాలో, మనం ఏమేమి ధరించుకోవాలో మనకు తెలుసు. మన హృదయాల్లో ఎప్పుడు సత్యాన్ని కలిగి ఉండాలి. మనము నీతి అంటే ఆయన్ని మనం ధరించుకొని ఉండాలని తెలుసు. విశ్వాసంతో ఉండాలని మనకు తెలుసు. ఆయన రక్షణ మనకుందని మనకు తెలుసు. సో, వాక్యం వర్సెస్ అన్నీ మనకు తెలుసు. చాలా సార్లు కంఠస్థ వాక్యాలుగానే ఉంటాయన్నమాట అది. సో, ఇవన్నీ తెలిసినా గాని చాలా సార్లు మనం ఏమవుతున్నామంటే, ఇవి ధరించుకుంటున్నాము అని చెప్తున్నాం కానీ, అక్కడ మనకి ఆ రిజల్ట్ రావట్లేదు మాట. ఇవన్నీ మనం ఏంటంటే, ధరించుకొని మనము సాతాన్ని ఎదిరించాలని ఉందన్నమాట. కానీ చాలా సార్లు మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు అంటే, మనకి చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే, చాలా సార్లు మనం దేవుని సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక విషయం మాట మనల్ని వెనక్కి లాగుతుంటది. మనకు సా అంటే అపవాది ఏం చేస్తుంటాడంటే, మన మీద నేరం మోపుతూనే ఉంటాడు ప్రతిసారి. అంటే మన మీద నేరము మోపుతున్నా అని ఉంటదన్నమాట అపవాది అని. సో, అది ఎప్పుడు ఏంటంటే, అది అక్యూజర్ ఆఫ్ బ్రదర్ అని ఉంటది దానికి. అంటే అది ఎప్పుడు మనల్ని ఆహ్ బాధ పెడుతూనే ఉంటదన్నమాట. కుటుంబాల్లో ఏదో ఒక సమస్యను తీసుకొస్తూ, ఆ బాధను పెడుతూనే ఉంటది. కానీ మనకు తెలుసు మాట. ఇవన్నీ ధరించుకొని అంటే మనలో ఇవన్నీ ఉండాలి
మనం సాతానుతో పోరాడాలని తెలుసు కానీ అంత ధైర్యంగా ముందుకు వెళ్ళలేం. ఎందుకు వెళ్ళలేమంటే ఎప్పుడు ఏదో ఒకటి మాట మన మన నీతి మీద మనం డిపెండ్ అవుతాం. అంటే మనం చేసిన పనులు చాలా సార్లు మనకే నచ్చవుమాట. మనం అయ్యో! ఇది దేవునికి అగైనెస్ట్‌గా చేశాను కదా! ఇప్పుడు నేను దేవుని ముందుకు ఎలా వెళ్తాను అని ఆగిపోతాం. నేనింకా ఎక్కువ ప్రార్థన చేయలేదు కదా! లేకపోతే నేను ఎక్కువగా దేవుడి యందు ప్రార్థనలో లేను కదా! ఇవన్నీ మనకొచ్చేస్తూ ఉంటది. ఇలాగా అదేంటి మన మీద మనం డిపెండ్ అవుతూ సాతాన్ని మనము అక్కడ ఓడిపోతుంటాంమాట. ముందుకు వెళ్ళలేం. ధైర్యంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళలేం మాట. కానీ ఎప్పుడు మనము మన యొక్క దాన్ని బట్టి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫెయిల్యూర్ గానే ఉంటాం మాట. అంటే ఏంటంటే మనం చేసిన మంచి కార్యాలు గుర్తు చేసుకొని, దేవా ఇదిగో నేను ఈ మంచి చేశాను. లేపోతే ఇంత గంట సేపు ప్రార్థన చేశాను కాబట్టి నీ ఎదుటకు ధైర్యంగా వస్తాను అనడానికి సరిపోమాట. ఎందుకంటే ఎప్పుడు మనము దేవుని ఎదుటకు మన నీతిని బట్టి ఏ సమయంలోనూ దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళలేం. కానీ మనం దేన్ని బట్టి ఎళ్తామంటే యేసుక్రీస్తు రక్తాన్ని పట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతాం మాట. ఎందుకంటే ఆయన రక్తము మనల్ని విమోచించింది. సో, ఇంకా మనం ఏ నీతి క్రియను ముందు పెట్టుకొని మనం చేసిన దేన్ని పట్టి కూడా మనము ఆయన ముందర నిలబడలేం మాట. కానీ తండ్రి మనల్ని చూస్తున్నప్పుడు ఎలా చూస్తాడంటే యేసుక్రీస్తు రక్తం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12లో ఉంటుందన్నమాట. అంటే మనము మనకు తెలుసు ఇంతకుముందు అంటే అది టెబర్నాకిల్ అది ప్రత్యక్ష గుడారంలోకి యాజకుడు ఒకేసారి మాట తన నిమిత్తము ఆహ్, మన మనుషులందరి కోసం అక్కడుండే ఆ సమూహం కోసము అంటే మేకల యొక్క రక్తము, ఆ ఎడ్ల యొక్క రక్తం తీసుకొని వెళ్లి అతి పరిశుద్ధ స్థలంలో నిలబడతాడన్నమాట. ఆ రక్తాన్ని చూచి తండ్రి ఆయన దేవుడు పాపాలను క్షమించి మరలా ఇలా రొటీన్‌గా జరుగుతూ ఉండేది. కానీ యేసుక్రీస్తు శిలువ మరణంలో ఏమైందంటే యేసు రక్తం మాట. ఇప్పుడు మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారే మాట ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. అంటే రక్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడన్నమాట. ఆయన రక్తం కార్చిన రక్తమంతా ఆయన పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వెళ్ళి మనము మనము ఎక్కడ నిలబడామంటే ఆయన రక్తము వెనకాల మనం నిలబడుతూ ఉంటామన్నమాట. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యేసు రక్తము మన పాపాలను క్షమించింది. అలాగే మనం యేసు రక్తం కింద మన పాపం ఉండిపోయింది. అంటే మన పాపము ఆరోపింపబడదు మాట. యేసు రక్తమే మన మీద ఆరోపింపబడుతుంది. ప్రతిసారి తండ్రి మనల్ని చూస్తున్నప్పుడు ఆయన రక్తాన్ని చూస్తాడన్నమాట. ఇది ఎంత ధైర్యాన్నిస్తుందంటే మనం కనిపించము. యేసు రక్తం కనిపిస్తుంది మన మీద. అంటే మన మీద యేసు రక్తం కనిపిస్తున్నప్పుడు యేసుక్రీస్తే మనలో కనిపిస్తుంటాడు. సో, తండ్రికి మనల్ని చూడగానే ప్రేమ వస్తదన్నమాట. ఎందుకొస్తుందంటే మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన తృణీకరించడు కానీ ఆయన రక్తము మన తరపున వాదిస్తుంటదన్నమాట. నా రక్తంలో కడగబడిన బిడ్డ. ఇదెంత ధైర్యాన్నిస్తుందంటే, సో, మనం అపవాదిని ఎదిరించడానికి ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడడానికి మొదటిగా మాట అంటే, ఈ పరిస్థితులన్నిటిని జయించడానికి కుటుంబంలో ఉండే పరిస్థితులను జయించడానికి మొదటిగా మనం ఏంటంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు యేసు రక్తాన్ని మనం ముందు పెట్టుకోవాలన్నమాట. యేసు రక్తాన్ని ముందు పెట్టుకున్నప్పుడు ఏ సాతాను గూడా మనల్ని అసలు అది ఎంత అది పారిపోతుందసలు. దానికంత ధైర్యం ఉండదుమాట. సో, ఫస్ట్ యేసు రక్తాన్ని ముందు పెట్టుకొని ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ యేసు రక్తం ఎప్పుడైతే మన మీద ఆరోపింపబడుతుందో ఆల్రెడీ నీతిమంతులుగా మనం తీర్చబడతాం మాట. అంటే నీతిమంతులం అంతే ఇంకా. అంటే నేను ఆల్రెడీ పాపం చేశాను గదా! అంటే ఒకటే మాట యేసు రక్తం మరలా దేవా మరలా ఆయన సన్నిధిలోకి ప్రతిసారి రావడానికి ఎంతవరకు రాగలుగుతాం అంటే, ఆయన మనకిచ్చిన ఆయుష్‌ని బట్టి రాగలుగుతాం. ప్రతిసారి దేవుడు ఇది లైసెన్స్‌లా తీసుకొని పాపం చేయమని అనట్లేదు కానీ, మనం ఏదైనా పాపం చేసినప్పుడు వెంటనే ఆయన రక్తంలోకి వచ్చేయాలమాట. ఎందుకంటే ఆయన అత్యంత కృపగల దేవుడు మాట. ఆయన రక్తాన్నిచ్చి మన పాపాన్నంతటిని ఆయన క్షమించాడు. కానీ మనమేంటంటే చాలా సార్లు గిల్ట్‌తో రాలేం మాట. ఏదన్నా మనము చేసిన పాపాన్ని బట్టి ఆ యొక్క కార్యాలను బట్టి దూరంగా వెళ్ళిపోకుండా మరలా ఆయన దగ్గరికొచ్చినప్పుడు ఆయన రక్తమే మనల్ని నీతిమంతురాలుగా మనల్ని తీరుస్తుంది. సో, మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే మన శక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు ఆయన సన్నిధిలోకి వెళ్ళడం. ఆయన రక్తాన్ని పట్టి ధైర్యంగా మాట
యేసుక్రీస్తు రక్తం నా కొరకు చిందించబడింది అని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే యేసు యొక్క నీతి మన మీదకొచ్చేసింది. అంతే, మన నీతి కాదుమాట. నేను ఇంతసేపు ప్రార్థన చేశాను, ఇంతసేపు బైబిల్ చదివాను, ఆ స్వనీతి కాదుమాట. ఎందుకంటే పరిసయ్యుని దేవుడు అంగీకరించలేదు. స్వనీతి చూపిస్తున్నాడు. ఇలాగ జీవించాను, మార్నింగే లేచాను, అన్నీ మనం చేయాలండి. మార్నింగ్ లేవాలి, ఆయన కోసం జీవించాలి, అవన్నీ చేయాలి. కానీ ఆ నీతి క్రియలన్నీ ఏంటి అంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం అలా చేస్తాం మాట. అంతే. అంతేకాని మనం అలా చేశాం కాబట్టే మనం నీతిమంతులం కాదు. ఆయన ఉన్నాడు కాబట్టి అది మన నేచర్, అంతే అది. మనం నీతిగా జీవించడమే మన నేచర్ అవుతుంది. సో, ఆ నీతి మన మీద ఆరోపింపబడుతుంది. సో, ధైర్యంగా సాతానికి హోల్డ్ లేదు మాట. ఎప్పుడైతే మనం నీతిమంతులం అవుతామో సాతానికి మన మీద హోల్డ్ లేదు. మనం ధైర్యంగా ఎదిరిస్తాం అంతే. ఎదిరించాలి. సో, అపవాదికి మనం ఎప్పుడు ఛాన్స్ ఇవ్వకూడదు మాట. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన రక్తం నా మీదుంది, నేను నీతిమంతురాలిని. మన నీతిమంతులైతే ఏమవుతుంది అంటే, అంటే ఆయన ఒకటే అంటాడనమాట. రోమన్స్ 3:24లో నమ్మువారికి ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులు. అంటే మనం ఏం చేయక్కర్లేదు దీనికోసం. ఉచితంగా నీతిమంతులుగా మనకి తీర్చబడ్డాం మనం. సో, ఏంటంటే ధైర్యంగా మనము ముందుకు వెళ్ళాలి. ఆ ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. అపవాదిని ఎదిరించాలన్నమాట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు మనము ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు ఒక విషయం మర్చిపోతుంటాం మాట. మనం ఎప్పుడు ఎలా వెళ్తామంటే ఆహ్, చాలా సార్లు మనం హంబుల్‌గా వెళ్ళాలి అని, తగ్గించుకొని వెళ్ళాలి అని, దేవా నేను ఇలా అంటే చాలా తగ్గించుకున్నట్టు వెళ్తుంటాం మాట. అంటే పాపాత్మురాల్ని ఇలా అంటుంటాము. కానీ దేవుడు మనకొకటి ఇచ్చాడండి. రోమన్స్ 8 చాప్టర్ 15థ్ వర్స్‌లో ఒకటుంటుందన్నమాట. దాస్యపు ఆత్మను పొందలేదు అంటారన్నమాట. దత్తపుత్రాత్మను పొందితిరి అంటారు. అంటే ఏంటి అంటే మనలో ఉండే స్పిరిట్ ఏంటి అంటే కుమార్తె, కుమారుడు అనబడే స్పిరిట్ మాట. దేవుని ఆత్మ. సో, ఈ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా! తండ్రి అంటే మన ఈ లోకపు తండ్రి కంటే అత్యధికంగా మన కనెక్షన్ ఎవరితో అంటే అండి, ఆయనతోనే మాట. తండ్రి. నిజంగా మనకి ఆయన తండ్రి. సో, ఇప్పుడు ఏ కుమార్తెకి కూడా తండ్రి ఎప్పుడు హాని చేయాలనుకోడు. లేపోతే చెడ్డదివ్వాలనుకోడు. లేకపోతే ఏదన్నా హార్మ్ జరుగుతుంది వాళ్ళ వల్ల అన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తాడు. మరి మన పరలోకపు తండ్రి ఆయన ఆత్మను మనకిచ్చినప్పుడు ఇంకెంత ప్రొటెక్షన్ మనకుంటుందండి. అబ్బా! తండ్రి అని మొరపెట్టే ఆ యొక్క స్పిరిట్ మనలో ఉన్నప్పుడు మనకెంత ధైర్యము. సో, ఏది మనల్ని తాకగలుగుతుంది? ఏది మనల్ని అంటే ఓడిస్తుంది? ఏది మనల్ని అంటే ఈ ప్రేమ నుంచి మనల్ని ఎవరు దూరపరచలేరు మాట. సో, సాతాను అంత బోల్డ్ అంటే ధైర్యంగా మన దగ్గరికి రాలేదు. ఎప్పుడు అంటే మనం గ్రహించాలి మనం కుమార్తెలమని. ప్రతిసారి ఏంటంటే మనకెవరో గుర్తు చేయాలన్నమాట. కుమార్తెని మర్చిపోతాం. చాలా సార్లు ప్రేయర్‌కి వెళ్తున్నప్పుడు దీనంగా ప్రార్థిస్తున్నాను, నేను హంబుల్‌గా ప్రార్థిస్తున్నాను అని ఈ విషయాలు మర్చిపోతాం. మనం హంబుల్‌గా ఉండాలి దేవుని సన్నిధిలో. అన్నీ కరెక్టే కానీ మనం ఏంటంటే ఫస్ట్ కుమార్తెలమండి. ఆయన రక్తాన్నే మనకిచ్చేసాడు. అంటే కుమార్తెలు మనం రక్త సంబంధులమయ్యాం మాట. సో, అంతకంటే గొప్ప విషయము ఇంకొకటి లేదు. ఈ లోకంలో ఏదన్నా గొప్ప విషయం మనకు కలిగింది అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగాను, కుమార్తెలుగాను తీర్చబడ్డాం. ఇది గొప్ప విషయం. ఇది సాతానుకు తెలుసండి. మనకు తెలియదు చాలా సార్లు. మనం మర్చిపోతుంటాం. ఇది సాతానుకి ఏమవుతుందంటే వీళ్ళకి తెలియదు కదా అని మనకి దాడి చేస్తుందన్నమాట మన మీద. వీరు మర్చిపోయారు కదా అని దాడి చేస్తుంది. కానీ ప్రతిసారి ఈ విషయాలు మనలో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటి అంటే ఏ ఏది మనల్ని తాకడానికి వీల్లేదు. ఎక్సెప్ట్ దేవుని చిత్తం తప్ప. మన జీవితాల్లో దేవుని చిత్తం తప్ప మన జీవితాల్లో ఏది మనల్ని ఆహ్, తాకి టచ్ చేసి మనల్ని శోధనలోకి మనం తీసుకెళ్ళి దుఃఖానికి గురి చేయడం కాదు మాట. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన శ్రమలు ఎక్కువగా సాతాను శోధనలే కానీ, దేవుడు అలౌ చేసినవి కాదండి. దేవుడు మనల్ని అలౌ చేసినప్పుడు ఎలా అవుతామంటే, మన హృదయాలు మార్పు చెందుతాయి. మన హృదయాలు ఆయనలాగా అవుతాయన్నమాట. దేవుడిచ్చేది ఎలా ఉంటుందంటే, ఆయన ఏదన్నా మనకి అలౌ చేస్తున్నాడంటే, ఆయన ఇమేజ్‌లోకి మారుతాం. కానీ ఎన్ని సంవత్సరాలైనా మనలోకి ఆయన ఇమేజ్ రాలవట్లేదు. మనం ఇంకా కృంగిపోతున్నాము. మన కుటుంబాలు ఇంకా నీరసిల్లిపోతున్నాయి. అంటే ఇంకా దూరమైపోతున్నాం దేవునికి. ఆ ప్రేమను అర్థం చేసుకోవట్లేదంటే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏంటి అంటే అది సాతాను నుంచి వస్తుంది. అక్కడ నిలబడాలన్నమాట. వి హావ్ టు స్టాండ్ బోల్డ్‌లీ మాట. అంటే ఆయన మనం బోల్డ్‌గా నిలబడి దాన్ని ఎదిరించాలి.
యాకోబు పత్రికలో ఎందుకు ఇది రాశాడు అంటే, చాలా సార్లు ఎదిరించకుండా లొంగిపోయి, అది అది ఆడిస్తున్నప్పుడు మనం వేదన పడి, కృంగిపోయి, మనము చింతిస్తున్నాం మాట. సో, అది కాదు మాట. దేవుడే మన కోసం చింతిస్తున్నాడు. దేవుడే మన కోసం చింతిస్తున్నాడు. మనం చింతించక్కర్లేదు. కానీ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం దేవుని చేత అత్యధికంగా ప్రేమించబడ్డాం మాట. అంటే ఆయన 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 మనల్ని ప్రేమించాడు కాబట్టే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని తన అద్వితీయ కుమారుడిని మనకిచ్చేసాడు. సో, ఈ లోకంలో ఎవరు ప్రేమించినా, ప్రేమించకపోయినా అంటే కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రేమ కొన్నిసార్లు దూరం అవ్వచ్చు. కొన్నిసార్లు పిల్లల ప్రేమ దూరం అవ్వచ్చు. కొన్నిసార్లు హస్బెండ్ అండ్ వైఫ్ ప్రేమ దూరం అవ్వచ్చు. కానీ ఈ ప్రేమ ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు పరలోకంలో ఉండిపోలేదండి. ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఈ లోకానికి ఆయన వచ్చేసాడు. అంటే మనం ఏ ప్లేస్‌లో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో దాని గుండా పాస్ అయ్యాడన్నమాట. ప్రతి విషయంలో ఆయన శోధించబడ్డాడు. ఎందుకు అంటే మనల్ని అంతగా ఎక్కువగా మాట ప్రేమించాడు. మనము ఆయన్ని ఎక్కువగా మనల్ని ఘనపరిచాడు. మనల్ని ఘనపరిచాడు. ఎలా ఘనపరిచాడంటే ఆయన యేసుక్రీస్తు మనల్ని దేవుడు ఏమన్నాడంటే విలువ పెట్టి కొన్నారంటనమాట. మీరు విలువ పెట్టి కొనబడ్డారు అన్నాడు. దేంతో విలువ పెట్టి కొనబడ్డారంటే మన విలువ యేసు రక్తము. మన విలువ యేసు రక్తమైనప్పుడు అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడన్నమాట. సో, మనం ఏంటి అంటే ప్రతిసారి మనము పోరాడుతున్నప్పుడు, మన ప్రార్థనలో పెనుగులాడుతున్నప్పుడు సాతాన్ని మనం ఎదిరించాలన్నమాట. ఏంటంటే అపవాదిని ఎదిరించాలి. ఎలాగంటే ఇవన్నీ ముందు పెట్టుకొని, యేసు రక్తాన్ని ముందు పెట్టుకొని, తర్వాత ఆయన నీతి ఎప్పుడైతే యేసు రక్తం మన మీద ఆరోపింపబడుతుందో, మనం ఆయన నీతి అయిపోయామన్నమాట. మనలో పాపం ఆరోపింపబడదు. ఒక కుమార్తెగా ఎంతో ధైర్యంగా మాట మనం ఆయన సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు మనం ఎదిరించినప్పుడు పారిపోతాడు. అంటే సిట్యుయేషన్స్ మీద మనం ధైర్యంగా ఒక సిట్యుయేషన్ వస్తున్నప్పుడు గద్దించాలి. అపవాదిని ఎదిరించాలన్నమాట. అంటే ఏదో దేవా ప్రభువా కనికరించు, ప్రభువా ఈ పరిస్థితి నుంచి విడిపించు అనేది కాదు. దేవుడు ఆల్రెడీ సమస్తాన్ని చేసి మనకిచ్చిన దాన్ని మనం ఏంటంటే ఆహ్, ఇక్కడ ఎదిరించమన్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఎదిరించాలన్నమాట. కొన్నిసార్లు అడుగుడి మీకు ఇవ్వబడినప్పుడు అడగాలి మనం. కానీ ఇక్కడ కొన్ని చాలా సిట్యుయేషన్స్ మనం సాతాన్ని ఎదిరించే పరిస్థితులు ఎదిరించలేక అది ఎలా చెప్తే అలాగా మనం కృంగిపోతూ, వేదనతో కుమిలిపోతూ కన్నీటి గుండా వెళ్తున్నాం పరిస్థితులు. సో, మనం ఏంటి అంటే ధైర్యంగా మరి చాలా సార్లు ఈ విషయాలన్నీ మనకు తెలుసు. కానీ మరలా దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. ఏంటి అంటే ఆయన మనకి ఎంతటి అధికారం ఇచ్చాడంటే క్రీస్తుతో కూడా మనము ఆయనతో కూడా కూర్చుంటాము. ఆయనతో కూడా కూర్చుండబడి ఉన్నారని ఉంటదన్నమాట. ఆల్రెడీ అంటే ఆ హెవెన్‌ని అక్కడ మనం ఉన్నాము అంటారన్నమాట. అంటే ఏంటి అంటే మనల్ని చూస్తున్నప్పుడు దేవుడు క్రీస్తుని చూస్తాడు. క్రీస్తు అంటే మనం అందరం ఏకమై ఉన్నామన్నమాట. లోపల క్రీస్తు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అంటే మనం యోహాను సువార్త 17th చాప్టర్ చదువుతున్నప్పుడు మనము ఏకమై ఉన్నట్లు వీరు కూడా ఏకమై ఉండులాగా అంటారన్నమాట. తండ్రి కుమారుడు ప్రార్థన చేస్తూ గెత్సేమనే మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో, నాకు అనుగ్రహించిన వారు కూడా ఏకమై అంటే మనం అందరం ఏకం మాట. మనం ఎక్కడున్నామంటే క్రీస్తులోనే ఉన్నాం. సో, అసలు అంత అది మనకు తెలిసినప్పుడు సాతాను మనల్ని ముట్టలేదు మాట. ప్రతిసారి మనల్ని ఇబ్బంది పెట్టలేదు. పరిస్థితులు మనల్ని అధిగమించలేవు మాట. మనము దేవా ఏంటి పరిస్థితి ఎప్పుడు పోతుంది అని కాదు మాట. ఎదిరించినప్పుడు సిట్యుయేషన్స్ నుంచి మనము విడుదల పొందగలుగుతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది వాక్యం చెప్తుంది. అపవాదిని ఎదిరించండి. సో, చాలా సార్లు ఆత్మ ఖడ్గాన్ని మనకి ఏదైతే మనము అంటే ఇప్పుడు వెపన్స్ ఉంటాయి మనకి. ఎందుకు విరోధులతో పోరాడడానికి ఆర్మీలో కానివ్వండి, ఎక్కడైనా వెపన్స్ ఉంటాయి. ఆ వెపన్స్ ఎందుకు అంటే శరీరులతో పోరాడడానికి ఒక కత్తి కానివ్వండి, ఆహ్, అది యూజ్ చేస్తాం. కానీ ఆత్మలో ఖడ్గం ఏంటి అంటే దేవుని వాక్యమే అండి. అంటే ఏంటి అంటే ఎప్పుడైతే వాక్యాన్ని మనం పట్టుకొని నేను నీతిమంతురాలిని. నా మీద నీకు అధికారం లేదు అని వాక్యాన్ని మనం పట్టుకున్నామో, ఎప్పుడైతే మనకి ఆ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులుంటే దేవుడు నాకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు అనే వాగ్దానం మాట. సో, ప్రతీది మాట ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు, పట్టుకుని దాన్ని ఎదుట నిలబడినప్పుడు అదే ఖడ్గంలాగా ఆత్మలోకంలో పనిచేస్తది. మన స్పిరిట్‌కి ఆహ్, మనం గుర్తుపెట్టుకోవాలి
గుర్తుపెట్టుకోవాలి. మనం పోరాడేది శరీరులతో కాదు అని, ఒక ఆత్మతో, దురాత్మతో పోరాడుతున్నాం. దురాత్మకి మనం ఎన్ని చేస్తున్నా, మనం ఎంత మాట్లాడుతున్నా దాని మీద ప్రభావం ఉండదుమాట. ఎప్పుడు దాన్ని మనము దాన్ని నశింప చేయగలుగుతామంటే ఆత్మ ఖడ్గాన్ని యూజ్ అందుకే అంటాడు, వాక్యం అనే ఖడ్గాన్ని మీరు మరి పట్టుకోమంటాడన్నమాట. సో ఎప్పుడైతే వాక్యాన్ని మనం రిలీజ్ చేస్తున్నామో ధైర్యంగా మాట, అంటే ఇప్పుడు క్షేమం లేని పరిస్థితులు కుటుంబంలో ఉన్నప్పుడు మనకొకటి గుర్తు రావాలి. ఏంటి అంటే, దేవుడు ఆల్రెడీ ఒక వాక్యాన్ని ఇచ్చాడు. నీకును, నీ ఇంటికి, నీ కలిగినంతటికి క్షేమం అవుతుందనేది ఒక వాక్యాన్ని మనం, దేవా నువ్వు ఈ వాక్యాన్ని నాకిచ్చావు. సో ఇప్పుడు ఈ క్షేమాన్ని నేను చూస్తున్నాను. అంతే. మనం ఎప్పుడు మనము బయటికి వెళ్ళినప్పుడు ఒక వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేస్తాం. నీ రాకపోకలు ఏంది, యెహోవా నీకు తోడై ఉంటాడని వాగ్దానం. సో ఆ వాగ్దానం ప్రకారం దేవుడు ప్రతిసారి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటది. కానీ చాలా సార్లు మనం మర్చిపోతుంటాం మాట. మనం ఎప్పుడైతే దీన్ని గుర్తుపెట్టుకోమో, సాతాను బాగా మనల్ని అంటే దేవుడు చెప్తుంటాడు కదండీ, ఎప్పుడు నిన్ను విడువను ఎడబాయనని. అది గూడా అంతే మాట. సాతాను గూడా ఏంటి అంటే, ఎప్పుడైతే మనము మన మన దాని టార్గెట్ మనమే గాబట్టి, అది గూడా అలాగే ఉంటదన్నమాట మనతోనే. కానీ ఎప్పుడది వెళ్ళిపోతుంది అంటే, మనం ఎప్పుడైతే వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటామో, ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా అది పట్టుకుని మన నోటితో మనం చెప్తుంటామో, అది అప్పుడు అపవాది వెళ్ళిపోతదన్నమాట. అంటే మన దగ్గర ఉండలేదింక. అది మన సత్యం. దేవుడు అంటే సత్యాన్ని ఎరగాలన్నమాట. వాక్యము ఉంటది. ఏమంటదంటే, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారన్నమాట. జ్ఞానం లేక మనం కుమిలిపోతుంటాం. జ్ఞానం లేక ప్రతి వారు హర్ట్ చేసినప్పుడు బాధపడుతూనే ఉంటాం ఎన్ని సార్లైనా. అసలు మనం క్రీస్తుతో కూడా చనిపోతే మనకు హర్ట్ అంటూ ఉండదుమాట. ఫస్ట్. మనం క్రీస్తుతో గూడా చనిపోతే ఏ వ్యక్తి మనల్ని హర్ట్ చేయలేడు. ఎందుకంటే ఆల్రెడీ మనం చనిపోయాం గదా! సో, ఈ విషయము మర్చిపోతుంటాం. ఆల్రెడీ చనిపోయాను గదా! నేను క్రీస్తులో. నేనెందుకు ఎందుకు బాధపడాలి, వేరే వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి. ఆల్రెడీ మనం చనిపోయిన వ్యక్తికి ఏమన్నా ఏం తెలుస్తది? ఏం తెలీదు. కానీ మనం ఊరికనే బాధపడుతూ ఇలా అన్నారు నన్ను, అలా అన్నారు అని ఎప్పుడు అంటామంటే, మనం ఇంకా మనకు తెలియలేదు కొన్ని విషయాలు. ఏంటి అంటే, మనం చాలా సార్లు మర్చిపోతాం. మనం క్రీస్తుతో కూడా చనిపోయామని. అందుకని సాతాను ఏం చేస్తుందంటే, ఎవరో హర్ట్ చేసినప్పుడు దాని ద్వారా మన హృదయంలో బాధతో మన లోపలికొచ్చేస్తుందన్నమాట. లోపలికొచ్చేసి ఎంటర్ అవుతుంది. మనమే ఇస్తున్నాం. ఒక వేనిస్తున్నాం మాట. మనం డిప్రెషన్‌లోకెళ్ళిపోతాము. ఇలా ఇలా కృంగిపోతున్నాం. సో, అప్పుడు అదొక వే అవుతదన్నమాట దానికి. అది మన లోపలికి వచ్చి ఆ డిప్రెషన్ ద్వారా మనల్ని ఇంకా డిప్రెషన్‌లోకి తీసుకెళ్ళిపోయి ఇంకెందులో నుంచి రాలేనట్టు అయిపోద్దన్నమాట. ఎవరో హర్ట్ చేయడానికి కాదండి మనం ఉంది. ఎవరో హర్ట్ చేస్తే చూస్తూ ఉండడానికి కాదు. మనం ఒక దేవుని కుమార్తె. మనకంత అధికారం ఉందన్నమాట. సో, ఏ వ్యక్తి మనల్ని బాధపడడానికి లేదు. ఆయనతో బోల్డ్‌గా మనం బాధపడాల్సిన అవసరం లేదు మాట. మనం ఊరికినే ప్రతి ఒక్కరి విషయాలు మనల్ని అంటున్నారు అని బాధపడుతున్నామంటే, ఇంకా చనిపోలేదు ఆయనతో మనం. సో, ఆయనతో చనిపోకపోయినప్పుడు ఆయనతో లేపబడలేం మాట. ఆయనతో చనిపోతేనే మనము లేపబడతాం. ఆర్గ్యుమెంట్స్ ఎందుకొస్తాయంటే, మనం ఇంకా చనిపోలేదు మాట. చనిపోతే ఆర్గ్యూ చేయలేం గదండీ! సో, ఏంటి అంటే చాలా విషయాలు మనకి తెలియకుండానే మనము సాతానికి హోల్డ్ ఇస్తున్నాం. ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్‌లోకి వెళ్తున్నామంటే, మనం అపవాదితో కలిసి మనము మాట్లాడుతున్నాం అంతే. సో, దాంతో కలిసి దానికి హెల్ప్ చేస్తూ మాట్లాడుతున్నాం. సో, అప్పుడు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్లాన్స్ మనలోపు జరగవు మాట. సో, అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడెక్కడ, ఏ విషయాల్లో పడిపోతున్నాం. చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయన్నమాట. జెలస్ అనే ఫీలింగ్స్, లేపోతే అదేంటి అసూయ, కోపము, ద్వేషము, ఇవన్నీ ఒక ఎంట్రీ పాయింట్స్ మాట. ఏంటి అంటే అవి శరీర క్రియలు. ఎప్పుడైతే శరీర క్రియలు మనము మన లోపల జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అపవాదికి చోటిస్తున్నాం మాట. అపవాదిని ఎంట్రీ ఇస్తున్నాం. ఎప్పుడైతే అపవాదికి ఎంట్రీ ఇస్తున్నామో మనలో హోల్డ్ ఉండదు మాట. మనకి ధైర్యం ఉండదు. అది మనల్ని ఇన్వైట్ చేస్తుంది. మన మీద రూల్ చేస్తుంది. మనల్ని కృంగదీస్తుంది. అంటే మనం ఆర్గ్యూ చేసినంత సేపు మనము అది ఏంటంటే బానే ఉంటుందన్నమాట. కానీ చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు మరలా మనం బాధపడతాం. అయ్యో! నేనిలా అనకుండా ఉండాల్సింది. అయ్యో! నేను అనవసరంగా ఇలా మాట్లాడాను అన్నప్పుడు మళ్ళీ అదో గిల్ట్ క్రియేట్ చేస్తుందన్నమాట మనలోకి. అంటే ఏంటంటే అంటే అవును నువ్వు అనకుండా ఉండాలి. నువ్వు అన్నావు కాబట్టి ఇప్పుడు తప్పు చేశావు అని మరలా మనకు చెప్తుంది. చెప్పి దేవుడి నుంచి దూరపరుస్తూనే ఉంటది. దాని పని ఏంటి అంటే దేవుడి నుంచి ఎంత దూరపరచాలో అంత దూరపరుస్తుందన్నమాట. పరిస్థితుల ద్వారా, సిట్యుయేషన్స్, కుటుంబాల్లో అలజడి ద్వారా మనం ప్రార్థన చేయలేని స్థితి మాట.
సో ఇవన్నీ మనం ఎరిగి అపవాది తంత్రములను ఎరగని వారు కాదని మనం ఎరిగామాట ఇవన్నీ అలా చేస్తుందని. సో మనం ఏంటి అంటే బోల్డ్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన కుటుంబాల్లో విడుదల కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసు రక్తాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ రక్తం ద్వారా నీతిమంతులు మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతులమై ఆయన కుమారులుగా ఆయన ఆత్మ, అంటే మనకేదో స్లేవ్‌గా మనల్ని పిలవలేదు మాట. అయ్యో! బతిమలాడుకోవడానికి. కుమార్తెగా ధైర్యంగా బోల్డ్‌నెస్ ఇచ్చాడు. ఎంతో మనల్ని ప్రేమించాడు మాట. ఎంతగా ప్రేమించాడంటే చాలా సార్లు అనుకుంటాం మాట. అంటే హిందూ కన్వర్ట్స్ చాలా సార్లు రక్షణ లేట్‌గా అనుకున్నాం, అంటే దేవుడిని చాలా లేట్‌గా ఎరిగిన వాళ్ళు అనుకుంటారు. అయ్యో! దేవుడు నాకు ముందుగానే తెలిస్తే బాగుండేది. దేవుడు నన్ను అనుకుంటాం. కానీ అండి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మనము రక్షించబడినప్పుడు దేవుడు మనకు తెలియడం కాదండి. అసలు ఆయన భూమి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో మనల్ని చూచాడు అని ఎఫిషియన్స్‌లో రాసుంటదన్నమాట. మనం అంతగా ప్రేమించాడని. కానీ ఆ వాక్యం చదువుతున్నప్పుడల్లా అనిపిస్తది. నిజంగానే అసలు భూమి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో నేనున్నానా అని డౌటొస్తుందన్నమాట. అవునండి. మనం అందరము ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ అంతే. సో, ఆ ఆత్మ ఏమైందంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన జీవమే ఊదాడు మన తల్లి గర్భంలో. ఆ జీవం ద్వారానే మనం బయటికొచ్చాము. సో, మనం చలిస్తున్నాము. మనకు తెలిసి తెలియకపోయినా ఆయన జీవం ఆల్రెడీ మనలోనే ఉంది మాట. ఆయన జీవం మనలోనే ఉంది. ఎప్పుడైతే రక్షించబడతామో ఆ జీవం వెలిగించబడుతుంది. అది వెలిగించబడినప్పుడు తర్వాత మనం ఈ శరీరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ జీవము మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందన్నమాట. ఇది. సో, అంటే మనమేదో అప్పటికప్పుడు ఇప్పుడే వచ్చిన వాళ్ళం కాదు. ఎప్పటినుంచో ఆయనలో ఉన్నాము. ఆయనలో ఉండి మనం తల్లి గర్భంలోకొచ్చాము. తర్వాత మనము ఈ యొక్క యాత్ర ముగించుకొని మరలా ఆయన దగ్గరికి ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని యొద్దకు మరలా చేరుననుంటుందన్నమాట. సో, మన ఆత్మ మరలా వెళ్ళిపోతుంది. అంటే ఈ శరీరము ఏంటి అంటే జస్ట్ ఒక టెంపరరీ ఒకటంతే, ఒక గుడారం అంతే ఇది. ఈ గుడారం శిథిలం అయిపోతుందంటన్నమాట. సో, ఆత్మ ఒక్కటే నిలిచి ఉంటుంది. మనం చాలా సార్లు మనము ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వము. సో, ఆత్మ అంటే మన ఆత్మ దేవునిలో దాచబడి ఉంది. సో, అది చాలా ప్రొటెక్టివ్‌గా ఉంది. సో, మనం ఏంటి అంటే మనము ఆత్మలోనే పోరాడాలి కానీ, ఒక దురాత్మ మనల్ని చేస్తున్నప్పుడు మనము గట్టిగా ఏడిస్తే పని పని జరగదు మాట. ఆత్మ ఖడ్గాన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే వి ఆర్ స్పిరిట్ బీయింగ్స్ మాట ఆత్మ. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనము కార్ ఉంటుంది. దానికి అంతా అయిపోయిన తర్వాత ఎక్కడన్నా ప్లేస్‌లో పెట్టాలంటే దానికి ఒక కవర్ వేస్తాం. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాము? కార్‌కి ఇస్తామా? కార్ కవర్‌కి ఇస్తామా ఇంపార్టెంట్? కార్‌కి ఆబ్వియస్‌గా మనం కార్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాం. అది దాని చుట్టూ అలా పెట్టేస్తాం మాట. సేమ్ అలాగే మన శరీరం ఎలాంటిదంటే ఒక కవర్ లాంటిది. సో, ఆ కార్ ఎలాంటిదంటే మన ఆత్మ మాట. అంటే అంత విలువైనది మాట. అంటే విలువైనది. ఆత్మ విలువైనదని చెప్పడానికి మాట. సో, శరీరం ఒకరోజు వెళ్ళిపోతుంది. కానీ స్పిరిట్ అనేది అది, అది దేవుని ఎదుట నిలబడుతుందన్నమాట. ఆఫ్‌కోర్స్ శరీరంతో జరిగించే వాటన్నిటికి తీర్పు తీర్చబడుతుంది. కానీ మనం ఎక్కువగా దేని విషయం బాధపడుతుంటామంటే, శరీర విషయాలే మనల్ని చుట్టుతున్నాయన్నమాట. శరీర విషయాలే మనల్ని బాధపెట్టి ఆహ్, దేవుని ఆత్మతో మన ఆత్మ కలవకుండా చేస్తుందన్నమాట. సో, ఈ క్రిస్టియన్ లైఫ్‌లో సూపర్ఫిషియల్ భక్తి పని చేయదు. అంటే ఏంటంటే, ఏదో పైన ప్రార్థన చేసుకొని అలా వెళ్ళిపోయి వాక్యం చదువుకుని ఏదో ఈరోజు అయిపోయింది అనుకుంటే కుదరదు మాట. సో, ఇలాంటి క్రిస్టియన్సే అంటే ఇలాగ నామినల్‌గా ఉండిపోవడం సాతానుకిష్టం. కానీ ఎప్పుడైతే మనమేంటో గ్రహించి దేవుడు మనల్ని పిలిచిన పిలుపు చాలా గొప్పది. మనకిచ్చే పరలోకము ఆయన స్వాస్థ్యం, అంటే అది ఎట్లాంటిదంటే అంత విలువైనది మనకిస్తున్నాడు అంటే, ఈ లోకంలో శ్రమలొస్తుంటాయి. దేనికోసం శ్రమలొస్తుంటాయి అంటే క్రీస్తు నిమిత్తం మనం శ్రమ పడతాం. ఈ లోకంలో కొన్ని పరిస్థితులొస్తుంటాయి. ఎందుకొస్తుంటాయంటే, మనము ఆయన స్వరూప్యంలోకి మార్చబడ్డానికొస్తుంటాయి. కానీ చాలా సార్లు అపవాదికి మనము ఛాన్స్ ఇస్తున్నామాట. ఎక్కువగా మనల్ని కృంగదీయడానికి. అంతేగాని క్రీస్తుకి మనం చాలా సార్లు ఆయన స్వారూప్యంలోకి మారడానికి పరిస్థితులు చాలా తక్కువవుతున్నాయన్నమాట. సో, మనం గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. ఏంటి అంటే ఏది సాతాను నుంచి వస్తుంది? ఏది దేవుడి నుంచి వస్తుంది పరిస్థితి? ఏది నన్ను మారుస్తుంది? ఏది కృంగతీస్తుందో గుర్తుపెట్టుకొని, మనము ఈ లోకంలో అపవాదిని ఎదిరిస్తూ, వాడి తంత్రాల్ని ఎదిరిస్తూ, మనం ఈ లోకంలో ముందుకు సాగాలమాట. సో, ఈరోజు అంటే దేవుని ఆహ్, మనం బిడ్డలుగా మనకి దేవుడిచ్చిన అధికారాన్ని మనం యూజ్ చేయాలి.
సో ప్రతిసారి చాలా సార్లు ప్రార్థన ఇన్ని ఇయర్స్ అవుతున్నా గానీ ఈ ఇష్యూ మారలేదు, ఈ పరిస్థితులు మారట్లేదు అంటే అది మనం దేవా ఎన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను అవ్వట్లేదంటే అది అవ్వమాట. అది దేవుడు మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ. నువ్వు ఎదిరించు, అది వెళ్ళిపోతుంది. అపవాదిని ఎదిరించు అని క్లియర్ గా ఉంది మాట అక్కడ. సో మనం ఏంటి అంటే దేవునికి లోబడి ఉండాలి, దేవునికి సబ్మిట్ అవ్వాలి. మనం ప్రతి పరిస్థితిలో ఆయన ప్రభువుగా మనము పెట్టుకుని అపవాదిని ఎదిరించి మనం ఏంటో గ్రహించి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏది మనల్ని టచ్ చేయలేదు మాట. సో ఆయన మనల్ని అంతగా ప్రొటెక్ట్ చేశాడు. ఈ లోకంలో చాలా సార్లు వచ్చే శ్రమలు దేని నుంచి వచ్చే గ్రహించుకోవాలి. సో దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారంటన్నమాట. సో మనకి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. సో అన్ని విషయాలు మనకి బోధిస్తున్నాడు. ప్రతిసారి మనం సంఘంలోకి వెళ్తున్నప్పుడు అనేక విషయాలు మనకు వెళ్తున్నాము. కానీ కుటుంబానికి వస్తున్నప్పుడు కృంగిపోతూ దేవునిలో అంతగా మనము ఎదగలేకపోతున్నాం అన్నమాట. దేవుడు ఎందుకు నన్ను ఇలాగా ఇంకా నన్ను ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడు అని చాలా సార్లు దేవుణ్ణి బ్లేమ్ చేసి దూరం అయిపోయిన చాలా కుటుంబాలు ఉన్నాయి. సో స్పీకర్స్ ఉన్నారు కదా, స్పీకర్స్ వచ్చినారు కదా, ఈరోజు వచ్చింది. మ్యూట్ లో పెట్టుకో. సో మన పరిస్థితులు అంటే వినిపిస్తుందా అంటే వినిపిస్తుంది, నీ మాట వినిపిస్తుంది, తర్వాత అక్కడ కూడా వినిపిస్తుంది, అందుకని అదే ఓకేనా అంటే సో దేవుడు మనకి ఈరోజు ఏంటి అంటే చాలా సిచ్యువేషన్స్ అందరు మాక్సిమం క్రైస్తవ కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటున్నాయి అంటే అది ఏంటంటే దేవుడు మనకి మరి విశ్రాంతి కలుగజేస్తున్నాను, దేవుడు ఆ సమాధానాన్ని స్థిరపరుస్తూ ఈ వాగ్దానాలన్నీ ఏమైపోయాయి అంటే ఒకటే మాట, చాలా సార్లు ఈ విషయాలు మనం గుర్తు పెట్టుకుని ఏది అపవాది నుంచి వస్తుందో గ్రహించి మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. సో ఆ సర్వాంగ కవచం ధరించుకునేటప్పుడు మెలకువతో ఉండి ప్రార్థించి అపవాది తంత్రములు ఎరిగిన వారే మనం యేసు రక్తం మన మీద ఉంది కాబట్టి ధైర్యంగా అన్ని ఏరియాస్ లో మనం ముందుకు వెళ్ళి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో అనేకులకి మనము ఆయన వేని చూపించాలన్నమాట. మన క్రిస్టియన్సే మనమే ఇలాగ కృంగిపోతూ వేదంతో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఆన్సర్ గా మనం ఎప్పుడు ఉండలేం ప్రతిసారి. సో మన దగ్గరికి ఆన్సర్ గా వాళ్ళు రాలేరన్నమాట. మన దగ్గరికి మనం ఒక ఆన్సర్ గా ఉండాలి, లోకానికి ఒక ఆన్సర్ గా ఉండాలన్నమాట. సో ప్రతి పరిస్థితి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుని అపవాది ఎదిరించినప్పుడు వాడు వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. సో ఆ యొక్క విజయాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ విజయంలో అంటే చాలా సిచ్యువేషన్స్ ఎదిరించినప్పుడు మన పరిస్థితులు మారుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఇది. సో దేవుడు చెప్తున్నాడు మాట, పరిస్థితిని ఎదిరించండి, అలా కృంగిపోవద్దు. సో మనకి ఆయన అధికారం ఇచ్చాడు, కుమారులు ఆయనకి. సో మనం కృంగిపోవడానికి వీలు లేదు మాట. సో ఏంటి అంటే ఈ విషయాలు మనం గుర్తు పెట్టుకుని ఎఫెసియన్స్ 6th chapter 10th verse నుంచి మరలా 19th verse వరకు క్లియర్ గా చదువుకుని మనలో సత్యం లేకపోతే మనం ధైర్యంగా వెళ్ళలేము. మనలో విశ్వాసంతో మనం ఇవన్నిటిని ధరించుకుని విశ్వాసంతో, ఎందుకంటే ఆయన సజీవుడు, మన పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు. సో విశ్వాసంతో మనము ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని సాతాను యొక్క క్రియలను లయపరిచి ఈ లోకంలో వెలుగుగా మనం ఉండాలన్నమాట. సో దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి మరి అనేక హృదయాలు స్టిర్ చేయాలని మరలా దేవుని కోసం దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనం గుర్తుపెట్టుకుని ఆయన కోసం ఈ లోకంలో జ్యోతుల వలె జీవించాలని దేవుడి వాక్యం ద్వారా మరి హెచ్చరిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. సో మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.